నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాళ రాజన్న కోడలు రైతులకు పంపిణీ, మృత్యువాత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. భద్రాచలం సీతారాముల ఆలయానికి పోటెత్తిన భక్తులు, సర్వదర్శనానికి 3 గంటల సమయం. జహీరాబాద్లో అదుపు తప్పి బ్రిడ్జ్ రేలింగ్ ను ఢీకొన్న లారీ, క్లీనర్ మృతి, డ్రైవర్ పరిస్థితి విషమం. తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లతో దేశంలో కల్లోలానికి సిరాజ్ సమీర్ కుట్ర, ఎన్ఐఏ విచారణలో వెలుగులోకి విస్తుపోయే అంశాలు. తైవాన్ అంశంలో అమెరికా జోక్యాన్ని తప్పుపట్టిన చైనా, నిప్పుతో ఆటలొద్దంటూ అగ్రరాజ్యానికి ఘాటు హెచ్చరిక. గోదావరి నది యాజమాన్య బోర్డు తీరును రాష్ట్రం తప్పుపట్టింది. జీఆర్ఎంబీ చైర్మన్ కు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ ఘాటు లేఖ రాశారు. ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించిన బోర్డు సమావేశం మినిట్స్ ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. చర్చించని అంశాలను మినిట్స్ లో పెట్టారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఈఎన్సీ వాటిని మినిట్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జీఆర్ఎంబీ వైఖరిపై రాష్ట్రం తీవ్రస్థాయిలో మండిపడింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు సర్వాధికారాలు లేవని తేల్చి చెప్పింది. బోర్డులో సభ్యులుగా ఉన్న 2 రాష్ట్రాల అధికారుల ఆమోదం లేకుండా చైర్మన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేరని స్పష్టం చేసింది. బోర్డులో సభ్యులైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకోవడం విచారకరమని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించిన 17వ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం మినిట్స్ ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్ కు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ ఘాటుగా లేఖ రాశారు. సభ్య కార్యదర్శి లేదా సభ్యుల ప్రవర్తనపై సమావేశంలో చర్చించలేమని, అది కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ఆ అంశాలను మినిట్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బోర్డును ఫుల్ టైం చైర్మన్ నడపాల్సి ఉంటుందని, 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినట్లు ఉన్న అంశాలను కూడా తొలగించాలని అన్నారు. బోర్డు వ్యవహారాల్లో రాష్ట్రాలు జోక్యం చేసుకోవడం బోర్డు పనికి ఆటంకమవుతుందని మినిట్స్లో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అంశాన్ని కూడా మినిట్స్ నుంచి తీసివేయాలని చెప్పారు. బోర్డు అవసరాలకు అనుగుణంగానే ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని, చైర్మన్ ఏకపక్షంగా నియమించుకోవడం ఆమోదనీయం కాదని పేర్కొన్నారు. బోర్డు సమావేశంలో చర్చించిన అంశాలను పూర్తిగా మినిట్స్లో పొందుపరచలేదని, అదే సమయంలో చర్చించని అంశాలను మినిట్స్లో పెట్టారని ఈఎన్సీ అనిల్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చించని అంశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తాము ప్రస్తావించిన అంశాలను మినిట్స్లో పెట్టలేదని, వాటన్నింటినీ చేర్చాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బోర్డు పనిచేయాల్సి ఉంటుంది. కానీ బోర్డుకే అన్ని అధికారాలు ఉంటాయని చెప్పడం సరికాదని అన్నారు. వర్కింగ్ మాన్యువల్కు సంబంధించి కూడా మినిట్స్ నుంచి తొలగించాలని కోరారు. తదుపరి బోర్డు సమావేశంలో ఈ వ్యవహారాలన్నింటిపైనా చర్చించాలని ఈఎన్సీ అనిల్ కుమార్ గోదావరి బోర్డు చైర్మన్ను కోరారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలోని కోడెలను నేడు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గత 2 రోజుల్లో 13 కోడెలు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో కోడెల పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో రైతులకు ఉచితంగా కోడెలను పంపిణీ చేయగా డిసెంబర్లో అవి పక్కదారి పట్టడంతో అప్పటి నుంచి ప్రక్రియను నిలిపివేశారు. గోశాలలో 600 కోడెలు ఉండడానికి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 1200 ఉన్నాయి. 300 కోడె పిల్లలను ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్బుక్ కలిగిన అర్హులైన రైతులకు జియో ట్యాగింగ్ కలిగి ఉన్న చిన్న కోడె పిల్లలను పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు. కోడె పిల్లలను పొందిన రైతులు వాటి సంరక్షణను సక్రమంగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజాప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్కారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పేదవారికి అందాలని సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం,
వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి తదితర అంశాలపై చర్చించారు. రైతులకు ఎలాంటి ఎరువులు, విత్తనాల కొరత లేదని, పూర్తి స్థాయిలో నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ధాన్యం పండించడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం పండించి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని మంత్రి వివరించారు. మరి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా గత 10 సంవత్సరాలు కూడా నిరుపేదలను పట్టించుకోలేదు. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మరి 5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. మరి పేదవాళ్ల కళ ఒక ఇల్లు కట్టుకోవడం అనేది, అది ఆ కళను ఈ రోజు నెరవేర్చడానికి మనం ఒక పెద్ద ఎత్తున ఒక యజ్ఞం లాగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500, మళ్ళీ ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మీకు 3,500 ఇండ్లు నియోజకవర్గానికి వస్తాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూలులో పలు విత్తనాల దుకాణాలను ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే విక్రయించాలని డీలర్లకు సూచించారు. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేసే సమయంలో రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధనలు పాటించకుండా నకిలీ విత్తనాలు విక్రయించినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోరుతున్నటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేటట్టు చూస్తూ ప్రతి స్టాక్కు లైసెన్సు మరియు వాళ్ళు తెచ్చుకున్న విత్తనాలు కానీ చెక్ చేయడం జరిగింది. దాన్ని ల్యాబ్కు కూడా పంపించడం జరుగుతుంది. అందరూ నాణ్యమైన విత్తనాలనే తీసుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా కోరడం జరుగుతుంది. రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకొని వాళ్ళ ఫోన్ నంబర్ కూడా షాప్లో నమోదు చేయించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున కోరడం జరుగుతుంది. ఆ బిల్లు తప్పనిసరిగా సీజన్ మొత్తం పెట్టుకోవాల్సిందిగా, సీజన్లో మొత్తం పంట అమ్మే వరకు ఆ రసీదును భద్రపరచుకోవాలని మేము కోరడం జరుగుతుంది. తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వని రోజు నోరెత్తని కవిత సామాజిక తెలంగాణ అనడం విడ్డూరంగా ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ శాఖలలో బీసీ మంత్రులు ఉన్నారన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అహల్యాబాయ్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ర్యాలీ నిర్వహించారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలని కవిత కేసీఆర్ను అడగలేదని మండిపడ్డారు. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న కవిత ఇప్పుడు కేంద్రంపై పోరాడుతా అనడం ఏంటని అన్నారు. మీ వారసత్వ పంచాయతీ గురించి బీజేపీ పట్టించుకోవట్లేదని, మోదీ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. 27 మంది కేంద్ర కేబినెట్ లో ఓబీసీ శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తులు మంత్రులు ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో 3 బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి మొదటి దఫా నడిపించి ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇయ్యని రోజు నోరెత్తని ఆడబిడ్డ ఎవరంటే నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. నీ పార్టీ గురించి, నీ సొంత కుటుంబం గురించి, నీ ఆస్తుల పంపకం గురించి, నీ వారసత్వ పంచాయతీ కోసం నువ్వేం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మాటి మాటికి వెనకటికి మీ ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు నువ్వు కూడా అట్లే మాట్లాడితే నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి ఏం మాట్లాడినా ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని హెచ్చరించుతాను. ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా ఈ వర్షాకాలంలో నాలాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపింది. నాలాల ఆక్రమణలు, ఇబ్బందులపై ఈ నెల నుంచి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజలకు సూచించారు. ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల్లో నాలాల విభాగానికి చెందిన ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమైన రంగనాథ్ ప్రాంతాల వారి నాలాల సమస్యలను గుర్తించాలన్నారు. నాలాల పరిరక్షణకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తుందని, ఆ క్రమంలో కబ్జాల నివారణపై హైడ్రా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జూన్, అవసరమైతే జులైలోనూ నాలాలపై ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని అధికారులను ఆదేశించారు. నాలాల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రా పోలీస్ స్టేషన్లో వారిపై కేసులు పెట్టి విచారిస్తామన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్లలో బాధితులు అందజేస్తున్న ఫిర్యాదులను నమోదు చేయాలని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో డీజీపీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు పోలీస్ స్టేషన్కు వస్తారన్నారు. బాధితులను రక్షించి నిందితులకు శిక్ష పడేలా చేయాలన్నారు. బాధితులకు న్యాయం చేయడం ద్వారా ప్రజల్లో అభిమానాన్ని,
విధి నిర్వహణలో సంతృప్తిని పొందవచ్చన్నారు. హైదరాబాద్లో శాంతి భద్రతల దృష్ట్యా విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల వారు, మహిళలు తెలంగాణకు వచ్చి సక్రమంగా పనిచేసేలా శాంతి భద్రతలను కాపాడాలని డీజీపీ సూచించారు. ఇటీవల క్యూఆర్ కోడ్ ఆధారంగా పోలీస్ స్టేషన్ల పనితీరు సమీక్షించినప్పుడు దాదాపు 10 పోలీస్ స్టేషన్లో 100% ఫిర్యాదుదారులు సంతృప్తి వ్యక్తం చేశారని డీజీపీ జితేందర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 5న విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లెటర్ రాసిచ్చారు. 1 టైం ఎంట్రీ పాస్పోర్ట్ అందిన వెంటనే భారత్కు రానున్నట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు. అయితే పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లో భారత్లో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 14 నెలలుగా అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తే ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు బృందం భావిస్తోంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులోని ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. రాత్రి సమయంలో ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు గ్యాస్ కట్టర్ల ద్వారా ఏటీఎంని తెరిచి 20 లక్షల నగదును దొంగిలించారు. ఫార్చునర్ కారులో వచ్చి దోపిడీకి పాల్పడిన నిందితులు అనంతరం ఏటీఎంకు నిప్పు పెట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. अरे बॉक्स 6 पे आग लगा दिए देख। సంగారెడ్డి జిల్లా పస్తాపూర్లో లారీ అదుపు తప్పి బ్రిడ్జ్ రైలింగ్ను ఢీకొట్టి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ను స్థానికులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సర్వీస్ రోడ్డులో పడిపోయిన లారీని పోలీసులు భారీ క్రేన్ల సహాయంతో పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదు కాగా సూరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెయింటెనెన్స్ పేరుతో డబ్బులు తీసుకుంటూ ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్తో పాటు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేనేజ్మెంట్ ని చాలా విధాలుగా మాకు అపార్ట్మెంట్ లో జరిగే ఇష్యూస్ గురించి మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము. సెల్ ఫోన్స్, కార్డ్స్ అండ్ ల్యాప్టాప్స్, కొంచెం క్యాష్, డైమండ్ రింగ్స్ పోవడం జరిగింది. ఈ దొంగతనం వరకు జరిగి ఆస్తి పరంగా అయితే మనం తిరిగి సంపాదించుకోవచ్చు అండి. ఇక్కడ హ్యూమన్ థ్రెట్ కానీ లైఫ్ థ్రెట్ కానీ జరిగినట్టయితే చాలా ఇష్యూస్ అనేది మేము ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అది దేంతో కూడా రీప్లేస్ చేసుకోలేము. మోడీ మేనేజ్మెంట్ ఇప్పటికైనా ముందుకొచ్చి వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు, మేము కట్టే డబ్బులకు మేము సర్వీస్ అడుగుతున్నామండి. వాళ్ళని ఊరికనే ఏం చేయమనట్లేదు. 3 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అనేది మీరు మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తున్నారు. అంత తగ్గట్టు సెక్యూరిటీ కానీ, సర్వీస్ కానీ, ఫెసిలిటీస్ కానీ మాకేం ప్రొవైడ్ చేయట్లేదు. ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో ఉండడానికి ఎవరు అయితే ఇష్టపడరు. మీరు బ్రాండింగ్ ప్రమోషన్స్ ఎన్ని చేసుకున్నా కూడా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయకుండా మీరు ఏదో టవర్స్ కడుతున్నామంటే అది ఎంతవరకు వృధా అవుతుంది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడం అండ్ మాకు జరిగిన దొంగతనానికి కావాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. పోలీస్ స్టేషన్లో కేసు అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. భవిష్యత్తులో ఉద్యోగాల నియామకాల్లో ఇబ్బందులు, శిక్షలు, జరిమానాలకు తోడు విచారణ కోసం స్టేషన్, కోర్టు చుట్టూ తిరగడం తదితర కారణాలతో కేసులంటే వణికిపోతారు. కానీ హైదరాబాద్లో అక్రమంగా ఉంటున్న నైజీరియన్లు మాత్రం ఉద్దేశపూర్వకంగా కొన్ని కేసుల్లో నిందితులుగా మారుతున్నారు. వారిని సొంత దేశానికి తిప్పి పంపడం అంటే డిపోర్టేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో సుమారు 3,435 మంది నైజీరియా, ఘనా, ఉగాండా, ఐవరీ కోస్ట్, టాంజానియా, సూడాన్ తదితర దేశస్థులు ఉంటున్నారు. నగరానికి ఆఫ్రికా దేశస్థుల్లో ఎక్కువ మంది నైజీరియా దేశస్థులే ఉన్నారు. పారామౌంట్ కాలనీ, బండ్లగూడ జాగీర్, టోలీచౌకీ, బంజారాహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఉంటున్నారు. విద్యా, ఉపాధి కోసం దేశానికి వచ్చి డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నగరంలో డ్రగ్స్ ఎప్పుడు పట్టుబడ్డా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాని వెనుక ఖచ్చితంగా నైజీరియన్ల పాత్ర బయటపడుతుంది.
కేవలం డ్రగ్స్ మాత్రమే కాదు, వ్యభిచారం, సైబర్ నేరాలు, తాంత్రిక పూజలతో కరెన్సీ తయారీ పేరుతో ఎన్నో మోసాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వీరి ఆగడాలు పెరుగుతున్నందున పోలీసులు దృష్టి సారించారు. ఏ కారణాలతో దేశానికి వస్తున్నారు, వీసా గడువు ముగిసినా వెళ్లని వారెందరో లెక్కలు తీశారు. వందలాది మంది అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు. డిగ్రీ, పీజీ కోర్సుల కోసం ఇక్కడికొచ్చినా ఉద్దేశపూర్వకంగా కోర్సులో కనీసం ఏడాది పూర్తి చేయకుండానే వదిలేస్తున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా తిష్ట వేస్తున్నారు. ఇంకొందరు గోవా, బెంగళూరుకు వెళ్లిపోయి డ్రగ్స్ ఏజెంట్లుగా స్థిరపడుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు డిపోర్ట్ చేస్తున్నారు. అయితే డిపోర్టేషన్ను తప్పించుకునేందుకు నైజీరియన్లు వేసే ఎత్తుగడలను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. నైజీరియన్లు కట్టుకథలతో పోలీసు కేసుల్లో నిందితులుగా మారుతున్నారు. స్థానికంగా యువతుల్ని పెళ్లాడి మోసగించడం, గృహహింస, దాడులు వంటి కేసుల్లో నిందితులుగా మారుతున్నారు. అయితే ఈ కేసులు తేలే వరకు నైజీరియన్లు దేశం దాటి వెళ్లడానికి అవకాశం ఉండదు. పోలీసు దర్యాప్తు, కోర్టు విచారణ పూర్తవడానికి ఏళ్ల సమయం పడుతుంది. దీన్ని అవకాశంగా మార్చుకుని ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయించుకున్నట్లు బయటపడింది. దీంతో పోలీసులు సైతం విదేశీయులు, ముఖ్యంగా నైజీరియన్ల మీద పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు వచ్చినప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కేసు నమోదు చేసే ముందు నైజీరియన్ వీసా గడువు ముగిసిందా, ఫిర్యాదులో నిజం ఎంతో లోతుగా ఆరా తీస్తున్నారు. మరోవైపు అక్రమంగా నివాసం ఉండే నైజీరియన్లను నిబంధనల ప్రకారం డిపోర్ట్ చేయడం ఆర్థికంగానూ భారంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు విదేశాంగ శాఖ నుంచి అనుమతులు, ఇతరత్రా ప్రక్రియ కూడా సుదీర్ఘంగా ఉంటోంది. అక్రమంగా నివాసం ఉండే విదేశీయుల్ని వారి సొంత దేశానికి తిప్పి పంపాలని నిర్ణయించినప్పుడు ముందు విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని FRRO నుంచి ఎగ్జిట్ పర్మిషన్ తీసుకోవాలి. మన దేశంలోని ఆయా విదేశీ రాయబార కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలి. తాత్కాలిక వీసా తీసుకోవాలి. దీనికి తోడు విదేశీయుడిపై ఇక్కడ ఎలాంటి కేసులు పెండింగ్లో ఉండకూడదు. ఇవన్నీ పూర్తయ్యే వరకు సదరు విదేశీయుడి వసతి, ఆహారం బాధ్యత చూసుకోవాలి. విమాన టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సగటున ఒక్కో విదేశీయుడిని తిప్పి పంపాలంటే 5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరటం లేదు. ఉత్తర తెలంగాణలో కీలకమైన మనోహరాబాద్, కొత్తపల్లి రైలు మార్గంలో కూత వినపడడం లేదు. 2 దశాబ్దాలుగా కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయింపే తప్ప క్షేత్రస్థాయిలో పురోగతి లేదు. రవాణా పరంగా ఉమ్మడి జిల్లా రూపురేఖలు మార్చే ఆ మార్గంలో వీలైనంత త్వరగా రైళ్ల రాకపోకలు జరిగేలా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసుల ఆకాంక్ష నెరవేరనుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, గంగాధర మీదుగా కరీంనగర్ కు పక్కనే ఉన్న కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణానికి 1400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2006లో ప్రతిపాదనలు మొదలు కాగా ప్రతి కేంద్ర బడ్జెట్ లో ఎంతో కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నారు. మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు లైన్ నిర్మాణం పూర్తయి ప్రస్తుతం రైలు నడుస్తోంది. కానీ సిద్దిపేట తరువాత రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. సిరిసిల్ల, సిద్దిపేట మధ్య గుర్రాల గొంది వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. కరీంనగర్ జిల్లాలో భూసేకరణ పూర్తయితేనే మిగతా పనులు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే 2027 చివరి నాటికి రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఈ మార్గం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, త్వరితగతిన పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ముఖ్యంగా రవాణా వ్యవస్థ ఇప్పుడు కరీంనగర్లో రద్దీ బాగుంటది కాబట్టి, కొత్తపల్లిలో రైల్వే జంక్షన్ అయింది కాబట్టి కొంచెం పనులు స్పీడప్ చేస్తే ముఖ్యంగా రైతులకు ఎరువులు ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుంది. సో ఇక్కడ బ్రహ్మాండంగా పనులు స్పీడప్ అయినాయి. కాకపోతే ఈ ఏరియాలో కాకుండా మిగతా ఏరియాలో కూడా తొందరగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ తొందర పనులు కంప్లీట్ అయితే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని ఎక్కడెక్కడ రైల్వేకు సంబంధించిన పనులు త్వరితగా పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. సిద్దిపేట నుంచి కరీంనగర్ వరకు ల్యాండ్ యాక్టివేషన్లో జాప్యం జరుగుతుంది కాబట్టి వెంటనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దానిపై చర్య తీసుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించే విధంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. వయా సిరిసిల్ల, వేములవాడ నుంచి వచ్చే వంతెనలు, మానేరుపై జరిగే వంతెనలు కూడా త్వర వేగంగా పనులు ప్రారంభించాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట నుంచి సిరిసిల్ల మధ్యలో భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయకపోవడం కారణంగా ఈ రైల్వే లైన్ నిర్మాణ ప్రక్రియ ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూసేకరణ పూర్తి చేసి రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని కోరుకుంటున్నాం.
కరీంనగర్ వ్యాపార కేంద్రంగా నిలదొక్కుంటున్న సమయంలో ఈ రైల్వే నిర్మాణ పనులు వెంటనే అందుబాటులోకి వస్తే బాగుంటుంది. 2 జిల్లాల పరిధిలో భూమి సేకరించి రైల్వే శాఖకు అప్పగించడం రెవెన్యూ శాఖకు కత్తి మీద సాములా మారింది. సిరిసిల్లలో దాదాపు 750 ఎకరాలు, కరీంనగర్లో 107 ఎకరాలకు పైగా అవసరం ఉండనుంది. గతంలో చేపట్టిన సర్వే ఆధారంగానే సేకరించాల్సి ఉండగా పలుచోట్ల రైతులు అభ్యంతరాలు తెలపడంతో అధికారులు ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారు. 2025-26 బడ్జెట్లో దాదాపు 200 కోట్ల వరకు కేంద్రం కేటాయించడంతో త్వరితగతిన పనులు పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా సరిపోయేటువంటి నిధులు కేటాయించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వలన ఈ రైల్వే పనులు నట్టనడకన సాగుతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి హైదరాబాద్ నుంచి వెములవాడ వైపుకు వచ్చేటువంటి రైల్వే పనులను త్వరితగతిన స్టార్ట్ చేసి ప్రజలకు అదే రకంగా చేనేత కార్మికులైనటువంటి సిరిసిల్ల చేనేత కార్మికులకు కూడా జీవనోపాధి కూడా మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి త్వరగా ఆ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొత్తపల్లి మనోహరాబాద్ అనే రైల్వే లైన్ అది కలగానే మిగిలిపోయింది అనుకునే టైంలో చాలా రోజుల నుంచి డిమాండ్ ఉన్నది పబ్లిక్కి. అద్భుతంగా ఉన్నది. అక్కడ చూస్తుంటే ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఇంత చేసినారు. ఇది ఎందుకు అవుతలేదంటే మామూలుగా ఏదో ల్యాండ్ అక్విజిషన్ కొంచెం పెండింగ్ ఉందనేది తెలిసింది స్టేట్ గవర్నమెంట్. అది తొందరగా కంప్లీట్ చేస్తే అందరికి అందుబాటులో ఉంటుంది. దేశ విదేశాల నుంచి యాత్రికులు కొండగట్ట అయితేంది, వేములవాడ అయితేంది, కొమరవెల్లి అయితేంది, ఇవన్నిటికీ సౌకర్యంగా ఉండే విధంగా ఉంటుంది. అందరికి అందుబాటులో ఉంటుందని మేము కలలు కంటున్నాం. అది ఇప్పుడు అది కలలు సాకారమే టైం వస్తుంది. అది కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రైలు మార్గం త్వరితగతిన పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లా రూపురేఖలు మారే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల రైతుల సమాఖ్య లిమిటెడ్లో అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహిస్తున్న తరుణంలో జన్యులోపాలతో కూడిన మొక్కలు కంపెనీలు అందజేయడంతో అవి సాగు చేసిన రైతులు నష్టపోయారు. గత ప్రభుత్వ హయాంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాద్, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో సరఫరా చేసిన నాసిరకం ఆఫ్ టైప్ మొక్కలు నాటి సాగు చేసి రైతులు నష్టపోయారు. చాలా నర్సరీలు నైపుణ్యం లేని వ్యక్తులు నిర్వహిస్తుండటంతో నాసిరకం మొక్కలు ఉత్పన్నమవుతున్నాయని బాధితులు ఆక్షేపించారు. సాగు చేసి నష్టపోయిన తమకు పరిహారం చెల్లించాలంటున్న ఆయిల్ ఫామ్ గ్రోవర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. రాష్ట్రంలో జన్యుపరమైన లోపాలతో అందజేసిన ఆయిల్ పామ్ మొక్కలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ మొక్కల పెంపకం అనేది పూర్తిగా విఫలమైంది. దాంతో దిగుబడుల దాకా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా సరైన ఫలితం రాకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మన ఆయిల్ పామ్ రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి మనతో ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వర రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్కారం, చెప్పండి ఇప్పుడు ఏంటి మీ యొక్క సమస్య తీవ్రత ఏంటి, అసలు ఎలా జరిగింది ఇది? ఇది 2017 నుంచి మొదలైంది. 2017 పూర్వం ఇచ్చిన ఆయిల్ పామ్ మొక్కల్లో ఎటువంటిది లేదు. ఈ 2018 నుంచి ఎప్పుడైతే ఈ అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంటు తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పెంచాలి అనే ఒక కాన్సెప్ట్ను ముందుకు తెచ్చిందో, నేల విడిచి సాగు చేయటం అయితే అయింది. మన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియకుండానే అతి పెద్ద బండను నెత్తికెత్తుకోవడం జరిగింది. వాస్తవానికి ఆయిల్ ఫెడ్కున్న శక్తి సామర్థ్యాలు కానీ, మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్కున్న శక్తి సామర్థ్యాలను కానీ అంచనా వేసి మనం ఎంత ఏరియాని ఎక్స్పాండ్ చేయగలం, ఎంత ఇవ్వగలం అనే దాన్ని ఒక సరైన ప్రణాళిక లేకోకుండా ముందుకెళ్లారు. ఒకేసారి 20 లక్షల ఎకరాలు వేయాలి అనే టార్గెట్, ఒకేసారి ఆయిల్ పాముని పెంచేయాలి రాష్ట్రం ఎంత అనే ఒక నిర్ణయం, తప్పుడు నిర్ణయంతో చాలా సమస్యలు తెచ్చిపెట్టారు రైతులకి. సేమ్ టైంలో ఈ నర్సరీ ఎక్స్పాన్షన్ టైంలో ఎక్కడెక్కడ ఈ ఆయిల్ పామ్ నర్సరీకి ఇతర దేశాల నుంచి గింజలు తెప్పించుకొని మన దగ్గర నర్సరీలలో ప్రైమరీ నర్సరీ, సెకండరీ నర్సరీ స్టేజీలో 12 నెలలు, సుమారు 9 నుంచి 12 నెలలు నర్సరీలలో పెంచి వాటిలో కల్లింగు, గ్రేడింగ్ అన్నీ చేసి రైతులకు ఉత్తమమైన మొక్కలు ఇవ్వాలి. ఈ దశలో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇది కనీసం 2 నుంచి 2.5 సంవత్సరాల ప్రాసెస్. దీన్ని షార్ట్ కట్ చేసి ఇతర దేశాల నుంచి తెప్పించే గింజలలో షార్ట్ కట్ చేసి హైబ్రిడేషన్ లేని గింజల్ని, లోకల్లో చెట్ల కింద దొరికే గింజలను కూడా దీనిలో జొప్పించి రైతులకు అంటగట్టారు. ఈ సమస్య
సమస్యకు అదే ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం. రెండవది, ఈ మొక్కల్ని పెంచేటప్పుడు కూడా నర్సరీలో కూడా దీనికి చాలా గైడ్లైన్స్ ఉన్నాయి. ఎన్ఎంఓపి దాని గురించి కానివ్వండి, ఐఓపిఆర్ కానీ ఈ మొక్కల్ని పెంచే విధానంలో చాలా గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసి ఈ కంపెనీలు ఈ పద్ధతిలో మొక్కలు పెంచాలి అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఆ గైడ్లైన్స్ ఫాలో కాలేదు, అన్నిటినీ ఉల్లంఘించారు. అంతకుముందు 1,00,000-2 లక్షల గింజలు మాత్రమే దిగుమతి చేసుకొని నర్సరీలు పెంచే మనం ఒకేసారి అదే కంపెనీలకి 20 లక్షలు 30 లక్షలు ఆర్డర్ ఇవ్వటం, బల్క్లో పెద్ద ఎత్తున ఆర్డర్ ఇవ్వటం, అంత హైబ్రిడేషన్ ప్రాజెక్టు వాళ్ళ దగ్గర లేకపోవడం, మౌలిక సదుపాయాలు ఆ కంపెనీలకు లేకపోవడం,